ఇప్పుడు నువ్వు 33 డిస్ట్రిక్ట్లు బేకార్ అని చెప్తున్నావు కదా రేవంత్ అన్న. ఈ 33 డిస్ట్రిక్ట్లలో ఏమి డిఫెక్ట్లు ఉన్నాయని అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పగలిగినరా? చెప్పలే. అంటే నువ్వు ఏది చూపెట్టకుండా, ఏ ఫైనల్ డెసిషన్ ఇవ్వకుండా నువ్వు తక్కువ చేస్తా ఎక్కువ చేస్తా అని అనేది పొలిటికల్ రేషనలైజేషన్ కాదా? నువ్వు తప్పులు చూపెట్టలే కదా. 2 సంవత్సరాలు నువ్వు పవర్లు ఉన్నావు. 2 సంవత్సరాలలో నువ్వు పవర్లు ఉన్నాక ఒక పొలిటికల్ పార్టీని నువ్వు విలన్ చేసినావు. కరే ఈ విలన్ ఎందుకు విలన్, ఈయన క్యారెక్టర్ విలన్ అని ఎందుకు పెట్టినా అని ఒక్క రీజన్ చెప్పినావా? చెప్పలేదు. ఇలా కమిషన్ పెట్టి నరేటివ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. సో ఇలా విలన్ అనేది బీఆర్ఎస్ఆ కాంగ్రెసా? ఈక్విటబుల్ డెవలప్మెంట్ ఈ డిస్ట్రిక్ట్ల మీద రీవర్క్ చేసి ఈక్విటబుల్ అంటే సమానత్వంగా పరిపాలన అందిస్తుందట కాంగ్రెస్. అయితే నేనేమంటున్నా, మీ ప్రకారము ఈక్విటీ అనేది బార్డర్లలోనే ఉన్నదా, లేకపోతే బడ్జెట్స్లలో ఉన్నదా, ఎగ్జిక్యూషన్లలో ఉన్నదా? అది మీరు ఏమన్నా మాట్లాడినరా, చెప్పినరా? ఈ 2 సంవత్సరాలలో ఒక డెవలప్మెంట్ గ్రౌండ్ వర్క్ చూపెట్టి నేను డ్రా చేస్తా పేపర్ మీద లైన్లప్పుడు. దీన్ని బట్టి చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్స్కి ఎందుకు భయపడుతున్నది, కమిషన్స్ని ఎందుకు తయారు చేస్తున్నది, మళ్ళీ ఇది అడ్మినిస్ట్రేషన్ అనాలనా, లేకపోతే ఎలక్షన్స్ని కంట్రోల్ చేసుడు అనాలనా, లేదా పొలిటికల్ ఇంజనీరింగ్ అనాలనా, రీఇంజనీరింగ్ అనాలనా? దగ్గర పైస లేదు, నన్ను పట్టుకుంటే 1 రూపాయి పైస లేదు అని చెప్పిన రేవంత్ అన్న ఇయ్యాల అపోజిషన్ పేరు మీద నా దగ్గర పైసలు లేవు అని అంటే మళ్ళీ ప్రజలు ఏడ చీకొడతారోనని ఆయన చేస్తున్న ఒక నాటకం ఏంది తెలుసా? నేను డిస్ట్రిక్ట్లను కరెక్ట్ చేస్తున్నా, డిస్ట్రిక్ట్లు అన్నీ కూడా నీ రెవెన్యూ డిస్ట్రిక్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది, నీ పోలీస్ డిస్ట్రిక్ట్ కమిషనరేట్కి కనెక్ట్ అయి ఉంటుంది, నీ లోకల్ క్యాడర్ కనెక్ట్ అవుతుంది, నీ రిక్రూట్మెంట్ యూనిట్లకు కనెక్ట్ అవుతుంది. అంటే నీ 95% ఆఫ్ ది లోకల్ జాబ్స్ అన్నిటికీ ఇది కనెక్ట్ అయి ఉంటే ఇది రాజకీయం కాదని అంటే ఏంది? సైలెంట్గా మీ గొంతు కోస్తున్నాడు రేవంత్ రెడ్డి.